అరే చచ్చిపోయింది మనం మద్రా పట్టుకోవచ్చు ఎన్ని రోజులు మొత్తం చచ్చిపోయిందా? మొత్తం చచ్చిపోతే సగం చచ్చి సగం పడతారా? బాగా గిట్ట మంచిగా మొత్తం చచ్చిపోయిందావా? మొత్తం చచ్చిపోయింది. మరి మీరెందుకు వచ్చారు రైతు? ఎందుకు రాలేదు మీ అన్న దానిలో నేను ఎంతైనా కానీ నా బిడ్డ పుట్టిన 3 రోజులు నా భార్య ప్రాణం ఏంది. నా పెద్ద కొడుకు పెళ్లి చేసిన మా కోడలు పాపదేవుని కనలేదు పెంచలేదు. నా కోడలు సాగే పెడుతుంది నిలవది. నా చెల్లెని తీసుకురాకపోతే నా బిడ్డను తీసి నీ చేతిలో పెడతా ఉన్నాడు. నేను తీసుకురమ్మాడమ్మా అంతా పొల్ల పుట్టిన అవద పిల్ల కాబట్టి అవరైన పిల్ల కాబట్టి ఆ పిల్లని నా చేతిలో పెడితే అయ్యో అన్న బిడ్డ అవరైన బిడ్డని ఆడుకోవాలట్నా మరి కడ చెప్పండి అవల కడుపులు కావాలా అర్థం ఊడుతూ ఉండకూడదు గీడ కోళ్ళు ఎక్కడేవా దీని మానే దీన్ని పెద్ద మాది కూడా గుంజ. అయ్యో సూతకం తింట కత్తాంది బాబా సూతకం ఎక్కడదావా మీరు ముట్టుతారా మా మీద చచ్చిపోతే ముందుగా ఇదా నీ రంగాలు ఆడితే వదిన వచ్చిందని ఏడుతుందా ముడుతున్నా తీసుకుని ఎడతా నువ్వు ఒక్కరు బిడ్డని అద్దంటే సీళ్ళు పెడితే కాదు నా వదిలే ఒక్కరు బిడ్డని అద్దంటే సొరపిండి పెడితే కాదు బాయ్ ఏడ్చేదానికి చదువురాది లేచేస్తాను కోసింది నాకు గుర్తు సూర్యుడు ఇక్కడ తింటాను బరు నా వదిలే నువ్వెంత మంచిగుంటివి వదిలే అడే కట్టే కుక్క పడవ ఇంట్లో పోతాను నాన్న ఎంత పని అయిపోయినే అన్నో అన్నయ్య నీ పాన ఎట్లా అన్న కట్టె పెట్టి సమరం ఏం లేదు కట్టెలు పెడతారు మీ అన్న కాదు మనకే పాపం సాగు దుఃఖం చూస్తారు అడవిటి ఉండాలి 10 మంది చచ్చిపోయింది వదినవుతున్నా అన్న నాలుగు కేరవుతాను నేర్చుకోవాలి వీళ్ళు పోషణ పై నీ లెక్క పోరి నీ అవల కడుగు పోరి ఏదమ్మా నేను తీసుకురమ్మన్నా ఆ పోరు దగ్గర అమ్మా ఆ పోరు మొత్తం చూస్తే ఆ పోరు పడవ పుట్టగా అవ వచ్చినాకే అవగన్న పుట్టే పోరి అవగన్న పుట్టే పోరగాళ్ళు మీర తలగా పుడతారట నేను ఆడికి పోయి చూస్తే ఆ పోరు ముఖం నేను కెక్కు ఎగురుసా నాకిద్దరు పోరగాళ్ళు నా పెద్ద కొడుకు సూర్యకాంత్ చిన్న కొడుకు చంద్రకాంత్ చిన్నోడు 3 దశగా పుట్టిండు 6 నెలలు పుట్టిండు చిన్న కొడుకు 5 వచ్చినాక 6 నెలలు పుట్టిండు. ఇది ఇట్లా ఆడిది అన్నట్టు నేను ఆడదాను అసలు ఆడదాను వచ్చినాక 6 నెలలకి ఎట్లా పుట్టిండే అటగా నెరికేనా అటగా అవలాలా ముసలి రోగం చచ్చిపోకముందు 6 నెలల కడుపులు ఉన్న పొలగాడు 3 నెలలు ఆయన ఖచ్చితంగా 6 నెలలు అయింది 6 నెలలు 3 నేనే 9 నెలలు పోడు పుట్టాడు ఇక ఖచ్చితంగా పుట్టాడా ఉన్నప్పుడు పుట్టాడు అయితే నీ మొగడు ప్రాణం మొగ 3 నెలలు గడిపిస్తున్నా అట్లా అంటున్నా నువ్వు ఎట్లాగంటే మాకేంది కానీ ఎడతాను పోందా రాను అరే ఎట్టేదటారా అటకాలు నువ్వు కొట్టి నీ కాళ్ళు నీ పడతా గొర్ర ముంచుకుపోతాం రాను అత్త మీ అన్న ఎడతాండవా ఎడని రావా పోదాం రాజు పోతామేమో మనకి టచ్ అయ్యి మొక్కన నీటి కాడ తిందామని వచ్చినాం మేము కడుపు కావాలా మీ పోతాము అయ్యా నచ్చారు పాపం అన్నం పెడతారా మా దగ్గర చుట్టూ సుతకం ఉన్నది రాము సుఖం పడాలా ఏమన్నా కాదు అద్దమ్మా నీ వివరంగా నీళ్ళు సిగ్గు అయితే అంత పడవాడి కుక్క కూడా ముక్కేసి ముచ్చట పెడతాడు ఎన్ని మధ్య కలిపి సరుతాను చూస్తాడు ఏమైనా
లంచ దొంగ దాని చూపే దొంగ చూపు ఎవరింటికి వస్తానుగా ఎక్కడనైతే ఎవరు లేరు ఓ బా బువ పెడతాను ఇంటికి పోయాను బువ పెడతాను తలపెట్టింది అవుతా ఓ పోసంపల్లి అంతా జిట్టుకాలు ఎవరికైనా ఎట్టాడదు ఇప్పుడు లెంకెత్తావు ఇంకా 10 వరకు ఇంకెంత లెక్కేయాలి అన్నం పెడతాని అన్నం పెడతా ఇట్లా తీసుకొచ్చు పని కూడా పెట్టినావు ఇంట్లో శీఘ్రమో భయం అవుతుందవ్వా నెత్తేసేవారు పాడుబడి నా దగ్గర ఏం లేదు ఆశ మా అన్నక్కన్నాడు మీ అన్న మేము అదిన తలాపడ కూర్చొని బిడ్డనెత్తుకొని అయ్యో బామా బామ నేర్తాడమ్మా పోయి పాడవాడా అవగాహన కూర్చో పోరి మేనత్తర గంట కనబడుతుంది మేనత్తర గంట కనబుట్టే పోరి అయ్య గంట కనబడుతుంది అప్పుడు ఆ పోరి పక్కన చూస్తే మా అన్న చచ్చిపోతాడు ఏమనుకో నా కొడుకులు అయితే లేరు ఏమనుకోకు నీ కొడుకులే మేమేం చేయాలమ్మా నా కొడుకులు నీ కొడుకులు ఆడబోతే మేమేం చేయాలి తలుపు దగ్గర పెట్టి ఏమనుకోకు ఏమనుకోకు నా మోడైతే నీ మోడు లేకపోతే మేమేం చేయాలి ఏమనుకోకు నా కొడుకులు లేరు కానీ మా అన్న నా పోరి పక్కన చూడక అదే ఆ పోరి పక్కన చూస్తే మా అన్న ఇరుసత్తా నానుండాలి అయ్యా ఆ పోరి ముఖం చూస్తే ఆ అవగన్న పుట్టే పోరాట అయ్యగన్న పుడతాట ఆ పోరి ముఖం చూడకాను మానను అంతలో అయితే అక్కడ ఉంటే పోరి ముఖం చూడతాం అనుకుంటే నా ఇంటికి రమ్మను మా అన్నను తోడబుట్టి తోడ మా అన్న చదువుకుంటా అయ్యా సోమవారం మనిషి చచ్చిపోతే మంగళవారం దానం చేస్తారు ఏం చేస్తారు కరెకోడి పిల్లలు పేడ కొమ్ము కడతారమ్మా ఆ పోర్లు అంటే పోయి బతకద్దు ఆ పోరు భూమి ఉండద్దు కాలుకు తాడు కట్టి అలా పోరిని ఆ పేడ కొమ్ము కట్టమని దమ్మత్తాన్ని మోసత్తానవా నాకు ఇంకా తోసి పాడబడుతుంది ఆ పేడ కొమ్ము కడితే ఆపతోటి పడగా ఆ పోరి కాటి పెడతారు ఆ పోరి తస్తుంది ఆపతోటి పోరి తస్తుంది పీడ వస్తుంది కోడుగుతుంది అయ్యా ఆడది మాసుకు 2 రోజులు 3 రోజులు అనగా మా అన్న బండి కట్టుకుని రమ్మను మా అన్న బండి కట్టుకుని వస్తే నేను మా అన్నిటికి వచ్చినాక ఏడాది మాసుకొని కూరాడు పడతా ఓ గదిలాంటి నీకు మూడే రెండు కూర పెడతావే అయిపోయా ఇప్పుడు చెప్పలు సాల్మూలు ఏమంటారు అయ్యో మోటార్ పది అట్టే ఊకున్నా మళ్ళీ చేసుకున్నా మళ్ళీ వాళ్ళు చేసుకున్నావు రాయనం చేసుకున్నావే ఏ రాయను నాగరం రాయనను నువ్వు తెలిసింది నేను నిన్ను ముద్దయిదాను అయ్యా రానంటే రాను అన్నదే వాళ్ళు తిరిగి వచ్చింది ఏనంగా నా సెల్లె
మీ చెల్లింటి పోతే మీ చెల్లి అన్నది మరి పొల పుట్టినాక 3 రోజుల నాడైనా వదిన ప్రాణం పోయిందంటే ఆ పోరి ఎప్పుడు అవగణన పుట్టిన పోరి కావచ్చు. అవగణన పుట్టిన పోరి అయ్యే గండన పుడుతుంది. అయ్యే గండన పుట్టిన పోరి మేనత్త గండన పుడుతుంది. నేను రాను ఆదివారం మరి సోమవారం మనసు చచ్చిపోతే మరి మంగళవారం దానం చేయంగా కర్రకోడి పిల్లలు కట్టినట్టుగా మా వదిన పేడ కొమ్మకు ఆ పొలం కట్టి కాటినోళ్ళని బిడ్డను మారేమన్నది. అంతలో అయితే బిడ్డ మొక్కను చూడవాలి సత్తది అనుకుంటే ఈ బిడ్డను వదిలిపెట్టి నీ చెల్లి అక్కడికి రమ్మన్నది. మీ చెల్లి అయితే ఇక్కడికి రానన్నది. నువ్వు ఆ గుడిసెగాడికి పోతే మీ చెల్లి అక్కడ చదువుకుంటుందట. మీ బిడ్డ చదువుకుంటారు కదా, మీ చెల్లి రానన్నది. అన్నమాట అబద్ధం కాదు. ఈ బిడ్డ పుట్టి 3 రోజులు నాడు అమరు అప్పుడు ఆ కన్న తండ్రి చెల్లె మాట పట్టుకొని ఎవరి చెప్పిన జ్ఞానం మనది కన్నా మనది పుడతలా ఈ చెల్లె కదా బిడ్డ కావాలని నువ్వు కోడి బాధల పడ్డదే నాన్న అన్న చెల్లె ఎత్తుకొని కాజమ్మ పోజమ్మ ఓరి భూమి మీద బతుకుంటే సాధ్యమైతే చదువుకుంటావు సత్య పొంద పెట్టుకుంటేనే చెల్లె ఓ నాన్న రావే నాన్న కొడుకులారా పోరిపాడుడా పోరు పుట్టి మురుల వరి మింగింది. అవ్వ గండన పుట్టిన పోరు అయ్య గండన పుట్టవచ్చు. అయ్య గండన పుట్టిన పోరి అన్నమ్మ గండన పుట్టవచ్చు. పోరి భూమి మీద బతుకుతే నా నిండ నూరుల జీవితంలో మన్ను పోసిందిరా. బతుకద్దు కొడుకులారా మా చెల్లె డాలవ మంచిది అనుకోవాలి, దేవత అనుకోవాలి. చెల్లె దేవత కాదు, మా చెల్లె దేవత బటికే భూమి మీద అన్న బతకాలి, అన్న పెరుగు రావాలని మా చెల్లె చెప్పి. కొడుక నేను మాట చెప్పుదానా, చెల్లె అన్నట్టుగా పోరి భూమి మీద బతకాలి. బిడ్డ బిడ్డ కదరా ఆ పోరి పుట్టి నిన్న 100 ఏళ్ళ జీవితంలో మన్ను పోతుంది బిడ్డ. అమ్మతోని పాడుగా మరి బిడ్డ పోవాలి. అమ్మతోని పాడుగా బిడ్డ పోవాలంటే పోరి కాలుకు తాడు కట్టాడు. తాడు కొమ్ముకు నేడు వేయరా అమ్మతోని పాడుగా బిడ్డ దేవి నాయమ్మ బిడ్డ ప్రాణం నేడు పోతుంది. అమ్మతోని పాడుగా బిడ్డ బ్రహ్మత అబ్బో నా చిన్న దేవత అనుకోవాలి. ఎన్ని చెప్పిన నీ మాట వినవని 2 కొడుకులు రామనాయుడు భీమనాయుడైనా
మాత్రం ఉలికిల గడ్డ పోయి అయ్యలారా జామంతురారికి చూడ మా అవ్వ కాటన మీరు మట్టి కట్టి ఆడే చెట్టిండు తెలిసిన పెద్దలు మాత్రం నా కాటను తయారు చేస్తానులే ఇంటి ముందుగా నిలవడం డప్పు తప్పు లేవు దాని తల్లికి పేడ శృంగారు ఎంచుతానులే గోవింద గోవిందని కన్న తల్లి శాంతివని దేవుని పేడలో ఒక వంట పెట్టి మీదికెళ్ళి తెల్ల గుడ్డ కప్పి కమ్మరిక్కల గడ్డ కట్టి బుక్క కూడా తల్లినమ్మ నిలబడ్డారు ముత్యమంతా బాణలు ఇప్పేది భీమనాయుడు చేతికిచ్చినప్పుడు బాణ పట్టుకొని చిన్న కొడుకు పేడ ముందు నిలుస్తున్నాడు 4 మొన్నలు నిలుసుకొని గోవింద గోవిందని తల్లి పేడలే వడ్డమ్మ అలా గోవింద నన్నారాట తల్లి పేడాలే నా కోడల వల్ల నా బిడ్డను ఎత్తుకుని తప్పు నా పోరు మొక్క చూస్తే నా ప్రాణం ఏడబోతుందా అని దాని వెనక కన్నా తండ్రి దాలు నాయుడు వస్తాడేమో వెళ్ళిపోతా ఉంటారా ఇల్లు తిన్నా రామనాయుడు తల్లి పేరు ఎత్తుకున్నాడు వచ్చాడు తోమరవన మరి కాటల గడ్డ గడ్డ బరువు దూరం తెచ్చి తిప్పటి గల్లో చేయబట్టనా కాడం తెచ్చిండు తిప్పటి గల్లో చేస్తాడు తప్పన పోచిన పోరిపోక చూస్తే ఓ రిమ్మకం చూసి నా ప్రాణం వెళ్ళబోతున్నా అని అడ్డ బరువు దూరం నాకు ఉంటాడు కన్న తండ్రి గోవింద గోవిందని తల్లి పేడ దించినప్పుడు చిన్న కొడుకు భీమనాయుడు బాండు జోడ పెట్టిన తలాపు దేవుల బియ్యం తీసి 4 మూలాల విరికిల బియ్యం పోసి 40 పైసలు పెట్టిండు అమ్మాని పిలుచుకున్నాడు రామనాయుడు అవ్వాని పిలుచుకున్నాడు కోళ్ళ పిల్ల అత్తమ్మని పిలుచుకున్నది నా చెల్లి అవ్వని పిల్లలు నాయనని పిల్లలు అత్తమ్మని మాట్లాడతాయని అప్పుడు ఆ చిన్న మాత్రం 3 రోజుల పదిగుడు రామనాయుడు ఆడి చెల్ల పట్టుకొని ఒకసారి చెంపగిలినప్పుడు 3 రోజుల వచ్చే ముద్ద గ్యావు పూత పెట్టినప్పుడు గవ్వే తల్లి శబరసి పిలుపులో వినబడ్డాయమ్మ నేనుకున్న వాళ్ళ ముందు గోవిందని కాటాల గడ్డ కైన వాళ్ళు అందరూ ఏరుకొని కాట చుట్టూ 3 చుట్టూ వలము తిరిగిన పర్వదేవుల పేడ దించారా భీమనాయుడు గంగరేవుల్లో పోయి తడిపెట్టి తానం చేసి బాణతో నీళ్ళు పట్టుకొని కన్న తల్లి కాటంలో పెట్టిళ్ళు మిగిలిన గడ్డని మీదికెళ్ళి వేర్చిన కాట చుట్టూ 3 చుట్టూ వలము తిరిగి తలాపరేవుల బాండు వదిలిపెట్టి మొత్తం అంతకోళ్ళ ముందుగా పుట్టించినప్పుడు కాటం కళ అంటుకున్నదమ్మా బరబరా కట్టం అయినా తండ్రి డాలి నాయుడు కాటం వంక చూసినాడే కొడుకుల వంకనైనా కాడ వంక చూసినాడే కొడుకు రామనాయుడు కొడుకు భీమనాయుడు తల్లి కాటం నిప్పు పెట్టి గంగరేవులో పోతారు రా ఆగండి కొడుకులారా మత మాట చెప్పారు ఆగండి కొడుకులారా మత మాట చెప్పారు ఆ మగండను పుట్టిన పోరు అయ్య గండన పుట్టవచ్చు కొడుక అయ్య గండన పుట్టిన పోరి అన్నదమ్ముల గండన పుట్టవచ్చురా పోతమ్మ పోతే ఆ పోరి భూమి మీద బతికినాడు అన్నారు మిమ్మల్ని